ఎవరైతే ఈ ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారో ఈ పరమేశ్వర అనుగ్రహము మరియు మహిళలకు సుమంగళి యోగం లభిస్తుంది. పరమేశ్వరుడు కళ్యాణ స్వరూపుడు. ఆ మహేశ్వరుని ఎవరైతే నిత్యము తలుస్తూ ఉంటారో వారికి ఎటువంటి ఆపదలు కలగవు, సర్వ సౌభాగ్యాలు కూడా సిద్ధిస్తాయి. కనుక పరమేశ్వరుడు భక్తజన సులభుడు. ఆ స్వామివారిని ఒక్కసారి తలిస్తే చాలు, ఎంతో ఆనందిస్తాడు. నిర్మలమైన మనస్సుతో పరమేశ్వరుని ఆరాధించిన వారికి అన్ని దుఃఖాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. శివభక్తులను నవగ్రహాలు కూడా బాధ పెట్టవు. ఎల్లప్పుడూ కూడా పరమేశ్వరుని స్మరించే వారికి ఏ గ్రహ బాధలు కూడా ఉండవు. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే, ఈ పుస్తకాన్ని ఎవరైనా ఎప్పుడైనా కూడా వయసుతో సంబంధం లేకుండా, కులంతో కానీ నిమిత్తం లేకుండా పఠించవచ్చును. స్త్రీ పురుష భేదం లేదు. ఏ నెలలోనైనా ఏ రోజులలోనైనా కూడా చదవవచ్చును. ఏకాదశి పౌర్ణమి తిథులందు కానీ, ఆరుద్ర నక్షత్రం రోజున కానీ పఠిస్తే చాలా మంచి శుభప్రదంగా ఉంటుంది. మరియు సోమవారం నాడు విన్నా చదివినా కూడా చాలా మంచిది. కార్తీక సోమవారాల యందు ఈ వ్రతం ఆచరిస్తే జన్మ జన్మల పాపాలు కూడా నశిస్తాయి, ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. కనుక ఈ వ్రతం ఆచరించే రోజున ఉపవాసము తప్పక ఉండాలి అనే నియమం లేదు. వ్రతం ఆచరించే ముందు ఒక్కసారి మనస్సులోనే గణపతికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు నమస్కరించవలను. అటు తర్వాత మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రము మనస్సులో తలుచుకొని వ్రతాన్ని మొదలు పెట్టవలను. శ్రీ పార్వతీ పరమేశ్వరుల అష్టోత్తర నామాలు పఠించాలి. మరియు శ్రీ స్వామివారి అదాంగ పూజ చేసి తర్వాత ఈ పుస్తకంలోని 5 కథలను చదివి స్వామివారికి ఏ ఫలంనైనా కూడా నివేదించవచ్చును. ఈ వ్రతం ఆచరించేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ తప్పక కలిసి ఆచరించాలనే నియమం కూడా లేదు. భర్తకు వీలున్నప్పుడు భర్త, భార్యకు వీలున్నప్పుడు భార్య, ఇలా ఎవరు వీలును బట్టి వారు ఆచరించవచ్చును. మరియు వీలున్నప్పుడు ఇద్దరూ కలిసి ఆచరించవచ్చును. దురదృష్టవశాత్తు భార్యను కోల్పోయిన పురుషులు కానీ, భర్తను కోల్పోయిన స్త్రీలు కానీ కూడా నిరభ్యంతరంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఈ వ్రతం ఆచరించిన వారికి పూర్తి మనశ్శాంతి కలుగుతుంది. కనుక ప్రతి సోమవారము ఈ పుస్తకంలోని 5 కథలను చదివి స్వామివారికి అరటి పండ్లను కానీ, జామ పండ్లను కానీ నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తే ఎటువంటి అనారోగ్యమైనా కూడా వెంటనే తొలగిపోతుంది. ఎటువంటి ఆపదలు కూడా కలగవు, అపమృత్యు భయము ఉండదు. చదివే వారికి, శక్తి లేని వారికి, వారి బంధువుల ఎవరైనా కూడా చదివి వినిపించినా ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ప్రతి సోమవారము పరమేశ్వరుని ఆలయంలో అర్చకుల చేత ఈ పుస్తకం పఠించబడితే ఆ ఆలయాలు మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రాలుగా పేరొందుతాయి. అక్కడకు వచ్చే భక్తులందరికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహం కలిగి సుఖశాంతులతో జీవిస్తారు. శ్రీ పరమేశ్వరుని జ్యోతిర్లింగ క్షేత్రాల్లో కానీ, ఏ దివ్య క్షేత్రంలోనైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే కొన్ని కోట్ల జన్మల పాపఫలం నశిస్తుంది. వ్రతం ఆచరించిన వెంటనే శరీరంలోని రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. మరియు శరీరానికి నూతన తేజస్సు కలుగుతుంది. దీర్ఘాయుష్తో సుఖంగా జీవిస్తారు. మరియు సంతానం లేని వారికి స్వామివారు ఆలయంలో సోమ, మంగళ, బుధవారాల్లో వరుసగా 3 రోజులు ఈ పుస్తకాన్ని పఠిస్తే తప్పక చక్కటి సంతానం కలుగుతుంది. మరియు వివాహం కానీ, కన్యలు కానీ, యువకులు కానీ ఈ విధంగా చదివితే విన్నా కూడా త్వరలో వివాహం జరుగుతుంది. దూరదేశాల్లో ఉండే మీ పిల్లల నిమిత్తము, మీ బంధువుల నిమిత్తము మీరు కూడా చదవవచ్చును లేదా వినవచ్చును. వారికి సంతానము, వివాహము, ఉద్యోగము, ఆరోగ్యం కొరకు ఈ పుస్తకాన్ని సోమవారం నుంచి 3 రోజులు శివాలయంలో చదివితే వెంటనే ఫలితం కలుగుతుంది. మరియు వీలున్నప్పుడు ఈ వ్రతము పురోహితుని సహకారంతో ఆచరిస్తే మంచిది. కలశ స్థాపన చేసి అష్టదిక్పాలకులను, నవగ్రహ దేవతలను, లోకపాలకులను మండపంపై ఆయా దిక్కులలో ఆవాహన చేసి పూర్తి విధానంతో ఈ వ్రతం చేస్తే చాలా శుభప్రదము. ఈ విధంగా ఏ రీతిలోనైనా ఏ రోజైనా కూడా ఈ పుస్తకం పఠించి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందవచ్చును. శ్రీ ఉమామహేశ్వర వ్రత కథలను గురించి తెలుసుకుందాము. మొదటిది శివశర్మ దివ్య కథ. శ్రీ పరమేశ్వరుడు భక్తవత్సలుడు, ఆశ్రిత జన పక్షపాతి. రోజులో ఒక్కసారైనా కూడా ఓం నమ శివాయ అంటే చాలు
సర్వ శుభాలు కూడా కలుగుతాయి. ఆ స్వామివారి నామాన్ని ప్రతిరోజు స్మరించే వారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎటువంటి ఆపదలు కూడా దరిచేరవు. అపమృత్యు భయం ఉండదు. భక్త సులభుడైనటువంటి ఆ మహేశ్వరుడే తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తునికి ఈ వ్రతం అనుగ్రహించారు. కనుక ఈ వ్రతము నిర్మల మనస్సుతో స్వామివారిని స్మరిస్తూ ఆచరించిన వారికి పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. సర్వ శుభాలు కూడా కలుగుతాయి. కాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో శాస్త్రాల్లో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడై చుట్టుపక్కల గ్రామాల్లో తనకు మించిన పండితుడు లేడు అనే పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జ్యోతిష వ్యాకరణ శాస్త్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఆ దంపతులకు 2 కుమార్తెలు, ఇద్దరికీ కూడా మంచి వరులతో వివాహం జరిగింది. ఇదంతా కూడా ఆ పరమేశ్వర అనుగ్రహంగా తలచేవాడు. అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ఈ విధంగా ప్రతి ఏకాదశి రోజున శివశర్మ ఏకాదశ రుద్రాభిషేకం చేసేవాడు. ఆనాడు ఇంటికి వచ్చినటువంటి బంధువులకు, స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు. ఇలా ప్రతి క్షణము కూడా శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుని స్మరిస్తూ కాలం గడపసాగారు. అయితే ఇంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగా కనిపించడం మానివేసింది. రకాల మందులు వాడినా ఫలితం లేకపోయింది. రోజు రోజుకి కూడా కంటి చూపు ఇంకా మందగించసాగింది. చూపు సరిగా కనబడక ఒక రోజున కాలికి ఏదో వస్తువు తగిలి పడటంతో మోకాలు విరిగి 2 నెలలు మంచం మీదనే ఉండవలసి వచ్చింది. అలా ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరునే స్మరించే తనకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోయారు. పరమేశ్వర, ఏమిటి ప్రారబ్ధము? ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అని పదే పదే మొరపెట్టుకున్నారు. ఇలా ఎంతటి వారికైనా కూడా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా. కానీ పరమేశ్వరుడు దయామయుడు. శివశర్మ పాపఫలం తీరడంతో తన భక్తుని ఇంకా రక్షించాలి అని తలచాడు. అప్పుడు మరునాడు ఉదయము వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు. అప్పుడు శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణునిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది. అప్పుడు ఆ దంపతులిద్దరూ కూడా ఆ బ్రాహ్మణునికి నమస్కరించి ఇలా అన్నారు: స్వామి, తమరు దివ్య తప సంపన్నుల్లాగా ఉన్నారు. నా యందు దయతలిచి ఈ బాధల నుంచి విముక్తి పొందే మార్గం సెలవీయండి అని ప్రార్థించారు. వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు వారితో ఇలా అన్నాడు: నాయనలారా, మీ బాధ నేను గ్రహించాను. మీ బాధలన్నీ కూడా తొలగే ఉపాయం చెబుతాను. ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే గుట్ట ఉన్నది. ఆ గుట్టపై వెలిసినటువంటి పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు. మీరు త్వరలో వెళ్ళి ఆ స్వామివారిని దర్శించండి. ఆ స్వామివారు దివ్య దర్శనంతో మీ బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అని సెలవిచ్చాడు. శివశర్మ భార్యతో కలిసి మరునాటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరారు. కొండ మీదకు మెట్లు సరిగా లేవు. కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది. అయితే కంటి చూపు సరిగా కనబడక ఈ కాలు నొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది. కొండపై నుంచి కిందకు దిగుతూ ఉన్నటువంటి భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడిగాడు. అప్పుడు వారు శివశర్మ దంపతులతో దాదాపు 1000 మెట్లు ఉన్నాయి అని, 2 గంటల కంటే ఎక్కువే సమయం పడుతుంది అని అన్నారు. అప్పుడు శివశర్మకు ఎంతో బాధ కలిగింది. ఈ కాలి నొప్పితో ఎలా ఎక్కగలనా అని తలచాడు. కానీ మనస్సులో ఆ వృద్ధ బ్రాహ్మణుడే కనబడుతూ ఉన్నాడు. ఎలాగైనా కూడా ఎక్కాలి అని నిశ్చయించుకుని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకుని రొప్పుతూ కొండ ఎక్కసాగాడు. అలా మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి చాలా కష్టంగా ఉన్నాయి. శివశర్మ ప్రతి 10 మెట్లకి ఒకసారి కూర్చొని సాగాడు. అలా 200 మెట్లు ఎక్కేసరికి అతడిలో ఊపిరి కాస్తా పోయింది. ఇక ముందుకు వెళ్ళలేను అని తలచి ఉన్న చోటునే కూర్చొని ఉన్నాడు. అప్పుడు మెట్లు ఎక్కుతూ ఉన్నటువంటి భక్తుడు ఒకరు వీరి దగ్గరికి వచ్చి, స్వామి, నాతో రండి, మీరు తేలికగా మెట్లు ఎక్కగలుగుతారు అని చెప్పి శివశర్మను చెయ్యి పట్టుకొని లేపాడు. అప్పుడు శివశర్మకు ఆ భక్తుని చేయి తగలగానే ఒక్కసారిగా శరీరం అంతా కూడా ఏదో విద్యుత్తు ప్రసరించినట్లయింది.
అంతే, అతడి చేయి పట్టుకుని శివశర్మ 1000 మెట్లు చకచకా ఎక్కేశాడు. కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయము అద్భుతంగా దర్శనమిచ్చింది. అప్పుడు శివశర్మ దంపతులు ఇద్దరూ కూడా కనులు మూసుకుని ఆలయం వైపు తిరిగి ఆ స్వామివారికి నమస్కరించారు. అంతే, ఆశ్చర్యము! కనులు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమైంది. కంటి చూపు మునుపటి కంటే కూడా శక్తివంతంగా అనిపించింది. ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుని దంపతులిద్దరూ కూడా ఎన్నో విధాలుగా స్తుతించారు. అయితే అప్పటి వరకు తనను చేయి పట్టుకుని తీసుకువచ్చినటువంటి భక్తుని కోసము పక్కకి తిరిగి చూశారు. అప్పుడు ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్నటువంటి భక్తుడు కనబడలేదు. ఆ చుట్టుపక్కలనే వెతికారు అంతా కూడా, కానీ ఎక్కడా కూడా కనబడలేదు. అప్పుడు వారికి అర్థమైంది, ఆ పరమేశ్వరుడే ఆ భక్తుని రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడు అని శివశర్మ దంపతులు గ్రహించారు. ఆ దంపతులు ఇద్దరూ కూడా కొండపై ఉన్నటువంటి కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకున్నారు. మహేశ్వరుని దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలన్నీ కూడా నశించాయి. ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మర్నాడు తమ ఊరు తిరిగి వెళ్ళిపోయారు. ఇలా కొన్ని రోజులకు శివశర్మ కాలు నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది. అలా శివశర్మ దంపతులు బ్రతికినంత కాలము కూడా ఆ పరమేశ్వరుని సేవిస్తూ సుఖంగా గడిపి చివరన ముక్తిని పొందారు. ఓం నమః పార్వతీ పతయే నమః. ఓం హరహర మహాదేవాయ నమః. 2వ అధ్యాయము. శంకరభట్టు కథ. సృష్టి మొత్తానికి కూడా కారణభూతుడు మహేశ్వరుడు. సమస్త దేవగణము కూడా ఆ పరమేశ్వరునే నిత్యము కూడా స్తుతిస్తూ ఉంటారు. రోజులో ఒక్కసారైనా కూడా పరమేశ్వరుని నామాన్ని తలచుకున్న ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. అందున సంధ్యా సమయంలో శివనామస్మరణ చేసిన వారికి ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఈ సృష్టి మొత్తంలో కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని నిత్యం ప్రార్థించే వారికి సర్వ శుభాలు కూడా కలుగుతాయి. సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎటువంటి అనారోగ్యము కూడా దరిచేరదు. బ్రతికినంత కాలము కూడా సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందుతారు. ఒక కాలంలో కృష్ణా తీరంలో శంకరభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. తన ఊరిలోని వేద పాఠశాలలో పౌరోహిత్యము విద్యను నేర్చుకుని చుట్టుపక్కల గ్రామాల్లో పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఇలా ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు. భార్య, 2 కుమారులతో చాలా సుఖంగా ఉండేవాడు. నిత్యము కూడా ఆ భగవన్నామ స్మరణలను గలుపుతూ ఉండేవాడు. ఇలా పౌరోహిత్యంలో మంచి పేరు రావడంతో సంపాదన కూడా బాగా పెరగసాగింది. అయితే ఇంతలో అతడికి 50 సంవత్సరాల వయసు వచ్చింది. ఎంతో ధనం సంపాదించడం చేత అతడిలో అహంకారం కూడా పెరిగింది. దాంతో దైవభక్తి సన్నగిల్లింది. అనేక చెడు అలవాట్లకు లోనయ్యాడు. అయితే ఒకప్పుడు ఎంతో పేరుగల శంకరభట్టు అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్య పిల్లల చేత కూడా అసహించుకోబడే పరిస్థితికి వచ్చాడు. విధంగా ఉన్న వ్యసనాలతో పాటు పరస్త్రీ వ్యామోహం కూడా ఎక్కువ అవడంతో ఊరి వారందరూ కలిసి అతడికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు. ఆ విధంగా ఊరి నుంచి బహిష్కరించబడ్డ శంకరభట్టు ఆ ఊరు ఈ ఊరు అని తిరుగుతూ అనారోగ్యం పాలై భిక్షమెత్తుకొని జీవింపసాగాడు. అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజులకు మరో ఊరు చేరుకునేవాడు. ఇలా ఒక రోజున ఉన్న ఊరు నుంచి బయలుదేరి వెళ్తూ మధ్యలో అరణ్య మార్గంలో చిక్కుకున్నాడు. అలా ఎటు చూసినా కూడా కటిక చీకటి, దారి తెలియక తికమక పడ్డాడు. అప్పుడు ఒక చెట్టు కింద నిద్రపోయాడు. ఈ విధంగా రాత్రంతా కూడా అడవి మృగాల అరుపులతో నిద్ర సరిగా పట్టలేదు. అప్పుడు ఉదయం లేవగానే నడక తిరిగి ప్రారంభించాడు. ఆ నీరసంగా ఉండటంతో ఎక్కువ దూరం నడవలేకపోయాడు. ఇంతలో సాయంత్రమై చీకటి పడింది. ఒంట్లో ఓపిక నశించి ఇంకా మరణం తప్పదు అని తలచాడు. అప్పుడు శంకరభట్టుకి ఒక పాత భవనం కనబడింది. ఆ భవనం అంతా కూడా పాడుపడి శిథిలావస్థలో ఉంది. అందులో చిన్న చిన్న గదులు అనేకంగా ఉన్నట్లు కనబడ్డాయి. అప్పుడు నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశించాడు. ఆ రాత్రికి అక్కడ పడుకుందాము అని తలచాడు. అంతా కూడా దుమ్ము ధూళితో ఉంది. అక్కడంతా కూడా కాలికి ఎన్నో ముళ్ళు ఆకులు తగులుతూ ఉన్నాయి. అయితే అక్కడ నిద్రించడం కోసము ఆ స్థలమంతా కూడా శుభ్రపరుచుకున్నాడు. చీకటిలో కాలికి తగులుతూ ఉన్నటువంటి ఆకులను పక్కగా విసిరివేశాడు.
అంతా కూడా కటిక చీకటి. అయితే ఆ భవనం ఏమిటో కూడా తెలియటం లేదు అతనికి. నిద్రపోదాము అని ఎంత ప్రయత్నించినా కూడా శరీరంలో ఓపిక నశించి నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. ఇంతలో తెల్లవారింది. అతడికి ఎదురుగా ఒక్కసారి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శంకరభట్టుతో ఇలా అన్నాడు, నాయనా శంకరభట్టు, నీవు ఇంతకుముందు ఎన్నో పాపాలు చేశావు. కానీ నిన్న రాత్రి తెలియక చేసినటువంటి నీ పనుల వలన నేను ఎంతో ప్రసన్నుడనైనాను. నిన్న నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినము. నువ్వు అడుగుపెట్టిన ఈ ప్రదేశము మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో విరాజిల్లింది. ఇంతకాలము కూడా ఎవరూ పట్టించుకొనక ఇలా శిథిలావస్థలో ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నీవు దాన్ని శుభ్రపరిచే ప్రయత్నం చేశావు. అంతేకాదు ఎప్పటి నుంచో కింద పడి ఉన్నటువంటి బిల్వదళాలను నీకు తెలియకుండానే ఒక పక్కనున్నటువంటి నా శివలింగంపై విసిరావు. కనుక ఈ మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి నా ఆలయం శుభ్రం చేసి బిల్వదళాలతో నన్ను అర్చించిన భాగ్యం నీకు దక్కింది. కనుక ఈ క్షణం నుంచి అన్ని ఐశ్వర్యాలను నీకు ప్రసాదిస్తూ ఉన్నాను. ఒకసారి కనులు మూసుకొని నన్ను ప్రార్థించు అని ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు. అప్పుడు కనులు తెరిచినటువంటి ఈశ్వరభట్టు తన గ్రామంలో ఉన్నట్టున్నాడు. ఇదంతా కూడా ఆ మహేశ్వర మహిమగా గ్రహించాడు. ఎటువంటి అనారోగ్యం కూడా లేదు. ఎంతో ఐశ్వర్యం కూడా లభించింది. ఇలా జరిగినదంతా కూడా భార్య పిల్లలకు ఊరి వారికి కూడా చెప్పాడు. అటు తర్వాత శంకరభట్టు ఎటువంటి దుర్వ్యసనాలకు కూడా లోను కాకుండా ఎన్నో సత్కార్యాలు చేస్తూ ఆ పరమేశ్వరుని సేవిస్తూ కాలం గడిపి చివరకు ఆ మహేశ్వరునిలోనే ఐక్యమైపోయినాడు. పరమేశ్వరుడు అంతటి దయామయుడు. తెలియకుండానే తనను కొలిచినటువంటి శంకరభట్టును ఎంతగానో అనుగ్రహించాడు. ఇక తెలిసి చేసే శివపూజ వలన ఎంత పుణ్యఫలం లభిస్తుందో చెప్పనలవి కాదు. పరమేశ్వరుడు అల్ప సంతోషి. ఒక్కసారి తన నామస్మరించినా కూడా సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు. మంగళకరుడు, శుభప్రదుడు, ముక్తిప్రదాత అయినటువంటి ఆ పరమేశ్వరునికి ఇవే మన నమస్కారములు. నమః పార్వతీ పతయే నమః. ఓం హరహర మహాదేవ నమః. 3వ అధ్యాయము. దాసుని కథ. పరమశివుడు ఎంతో దయామయుడు. తన భక్తుల కంటే స్వామివారికి ఎంతో ఆప్యాయత, అనురాగం కూడాను. తనను నమ్మి కొలిచిన వారు ఈ 14 లోకాల్లో ఎక్కడ ఉన్నా నిత్యము కూడా కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి. పరమేశ్వరునికి తనను కొలిచే భక్తుడు బీదవాడ ధనికుడా అనే భేదం లేదు. మనస్ఫూర్తిగా కొలిస్తే చాలు, అతడికి సర్వ సంపదలు అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడు అంటే అమితమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థము. కనుక ఈశ్వర శబ్దము సకల శుభాలకు కూడా సంకేతము. కాలంలో గోదావరి తీరంలో శివదాసుడు అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. చిన్ననాటి నుంచి కూడా శివభక్తి పరాయణుడై ఎప్పుడూ కూడా శివనామాన్ని స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా కూడా పరమేశ్వరార్పణమస్తు అని తలుచుకునేవాడు. ఆ విధంగా ఆ స్వామివారి దయ వలన శివదాసుకి ఆ ఊరి జమీందారు శేషయ్య ఇంట్లో గుమాస్తా ఉద్యోగం దొరికింది. అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికినంత కాలము కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా శివుని అభిషేకం చేస్తాను అని అనుకున్నారు. ఆ ప్రకారము ఆటి నుంచి కూడా ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లోని శివలింగానికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేయడం ప్రారంభించాడు. శివదాసు తనకు ఎన్ని పనులున్నా కూడా అభిషేకం మాత్రం మర్చిపోవాడు కాదు. ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవటం ఆలస్యమైన తెల్లవారుజామునే లేచి తప్పక అభిషేకం చేయందే కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రమూ లెక్క చేసేవాడు కాదు. అన్నింటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అని అనుకునేవాడు. శివదాసు అచంచల భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి అతడి జీవితము సాఫీగా సాగిపోయేలాగా అనుగ్రహించాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలి వాన వచ్చింది. రాత్రంతా కూడా కుంభవృష్టి కురుస్తూనే ఉంది. అయితే ఉదయానికి కూడా తగ్గలేదు. అప్పుడు శివదాసు ఆ వర్షానికి కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైన నీరు తీసుకువచ్చి శివునికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారు ఇంటికి చేరాడు.
అప్పుడు వర్షం జోరుగా పడుతూ ఉండటంతో కొంచెం ఆలస్యమైంది. అయితే శివదాసును చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ, ఏరా, ఎందుకింత ఆలస్యమైంది? ఒకరోజు అభిషేకం చెయ్యకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అన్నాడు. అయితే ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడ్డాడు. జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాడటము గమనించినటువంటి పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది. పరమశివుడు ఎంతటి భక్తవత్సలుడంటే తన భక్తులను ఎవరైనా పల్లెత్తు మాట అన్నా కూడా ఊరుకోడు. ప్రతి నిత్యము తననే తలుస్తూ నిత్యము అభిషేకం నిర్వహించే శివదాసును ఆ విధంగా అన్నందుకు జమీందారుపై పరమేశ్వరునికి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఆ విధంగా ఆ మహాశివుని ఆగ్రహానికి లోనైనటువంటి జమీందారుకి మరునాడే తీవ్రమైన పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. ఇలా 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పట్టాడు. ఆ విధంగా కొద్ది కాలానికి అతని ఐశ్వర్యం అంతా కూడా హరించింది. అయితే ఇలా ఎందుకు జరిగిందో అతడికి అర్థం కాలేదు. ఒక రోజున ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, ఏ జబ్బులనైనా కూడా నయం చేయగలవాడని జనమందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు జమీందారు గారి భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతడు దయతలిచి జమీందారును చూడటానికి ఇంటికి వచ్చాడు. ఒక్కసారి కనులు మూసుకుని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అన్నాడు, నాయనా, నీవు కొంతకాలం క్రితము నీ వద్ద పనిచేసే శివదాసుని అనవసరంగా దూషించావు. పరమేశ్వరునికి ఎంతో ప్రియభక్తుడైనటువంటి అతడిని ఆ విధంగా దూషించడం వలన ఆ స్వామివారి ఆగ్రహానికి లోనయ్యావు. అందువలననే ఈ అనర్థాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి, అమ్మా, ఆ శివదాసుని రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించమని అన్నాడు. అప్పుడు పరమశివుడు సంతోషిస్తాడు అని, మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పాడు. ఆ మర్నాటి నాడే శివదాసుని జమీందారు దంపతులిద్దరూ కూడా వారింటికి పిలిపించి తమ తప్పుల్ని మన్నించమని వేడుకున్నారు. అతడి కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరూ కూడా తలపై చల్లుకున్నారు. అంతే, జమీందారు అనారోగ్యము ఒక్కసారిగా మాయమైపోయింది. సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిల్చున్నాడు. అలా ఆ దంపతులిద్దరూ కూడా ఎంతో సంతోషపడి శివదాసునికి నమస్కరించి ఆ పరమేశ్వరుణ్ణి ఎన్నో విధాలుగా స్తుతించారు. జమీందారు అటు తర్వాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యము కూడా పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ కాలం గడిపాడు. ఆ ఊరిలో చక్కటి శివాలయం నిర్మించి జీవించినంత కాలము కూడా సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. నమః పార్వతీ పతయే నమః. ఓం హరహర మహాదేవాయ నమః. 4వ అధ్యాయము గంగరాజు కథ. పరమేశ్వరుడు భక్త సులభుడు. రోజులో ఒక్కసారైనా కూడా పరమశివుని మనస్సులో తలిస్తే జీవితమంతా కూడా శుభప్రదంగా గడుస్తుంది. ఎటువంటి ఆపదలు కూడా దరిచేరవు. అపమృత్యు భయం ఉండదు. సర్వ శుభాలు కూడా కలుగుతాయి. కనుక మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కొలిచే వారింట సిరులన్నీ కూడా కొలువై ఉంటాయి. దేనికి కూడా లోటు ఉండదు. జ్ఞానము పాండిత్యము లభిస్తుంది. తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా జయప్రదంగా నెరవేరుతాయి. కాలంలో గంగా నదీ తీరంలో గంగరాజు అనే చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే ఎంతో ధనం సంపాదించాడు. అయితే అంత ధనం సంపాదించాడే కానీ ఏమాత్రము దాన ధర్మాలు చేసేవాడు కాడు. పరమ పిసినారుగా పేరు పొందాడు. ఇలా కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలను విపరీతంగా దోచుకునేవాడు. అలా బ్రతికినటువంటి గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తర్వాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివానిగా జన్మించాడు. అప్పుడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటి చూపు లేకుండా జన్మించినటువంటి గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కూడా కోల్పోయాడు. ఆ విధంగా ఏ ఆధారము లేక జోలు పట్టుకుని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు. ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి తర్వాత మరో ఊరు చేరేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్లె అనే ఊరు చేరాడు. అయితే ఆ ఊరిలోని పరమేశ్వరుని ఆలయము ఎంతో మహామహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆ ఊరిలో దాదాపుగా ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఈ శివలింగాలను ప్రతిష్ఠించారని ఊరు ప్రజలంతా కూడా చెప్పుకునేవారు.
ఈ ఊరు చేరిన గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు. అలా దొరికిన దాన్ని తింటూ కాలం గడిపేవాడు. అయితే ఒక రోజున ఉదయము అలా భిక్షాటనకు వెళ్ళినటువంటి గంగరాజుకు ఎవ్వరూ ఏ పదార్థాలు కూడా అతడి పాత్రలో వేయలేదు. సరే, సాయంత్రము ఏదైనా దొరుకుతుంది ఏమో అని అనుకున్నాడు. అయితే సాయంత్రము తిరిగి అన్ని వీధులు కూడా తిరిగాడు. కానీ ఎవ్వరూ కూడా ఏ పదార్థము కూడా భిక్ష వేయలేదు. రోజు కూడా ఏదో ఒకటి తనకు లభించేది. అయితే ఆ రోజు ఎవ్వరూ కూడా తనకు ఎందుకు భిక్ష వేయలేదో అర్థం కాలేదు. ఉదయం నుంచి ఏ ఆహారం లేకపోవడం వలన ఒంట్లో ఓపిక లేక తిరిగి తన చెట్టు వద్దకు బయలుదేరాడు. అప్పుడు ఒక్కసారిగా పెద్ద వాన మొదలైంది. గంగరాజు తడిసి ముద్దయ్యాడు. చివరకు ఒక చెట్టు కిందకు చేరాడు. తన పాత్ర నిండా కూడా వర్షపు నీరు చేరడంతో నీటిని పక్కకు విసిరివేశాడు. అంతే, అప్పుడు ఒక అద్భుతం జరిగింది. రాజుకు ఒక్కసారిగా కంటి చూపు వచ్చింది. అంతేకాదు, తన పక్కనే బంగారు నాణేల మూట కూడా కనబడింది. ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ అద్భుతాలు అని తలుస్తూ ఉండగా అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నాయనా, ఈరోజు నాకెంతో ప్రీతికరమైనటువంటి సోమవారము, అందున ఏకాదశి. ఊరి ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండటం వలన నీకు ఏ పదార్థము కూడా లభించలేదు. అందువలన నీవు కూడా ఉపవాసం చేసిన వాడివయ్యేవాడు. అంతేకాదు, కనులు కనబడకుండా నీకు తెలియకుండా నీవు విసిరినటువంటి నీ పాత్రలోని వర్షపు నీరు పక్కనున్నటువంటి శివలింగంపై పడింది. ఆ విధంగా నీవు నాకు అభిషేకం చేసిన వాడివయ్యావు. ఇంత పవిత్ర దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు కనుక అందువలన నీకు చూపును ప్రసాదిస్తూ ఉన్నాను. ఈ బంగారు నాణాలు తీసుకొని ఏదైనా వ్యాపారం చేసుకొని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనాన్ని సంపాదించాడు. గొప్ప శివభక్తుడిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఆ విధంగా జీవించినంత కాలము కూడా సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. పరమేశ్వరుడు అల్ప సంతోషి. ఒక్క బిల్వదళంతో పూజించినా కూడా ఎంతో తృప్తి చెందుతాడు. సర్వ సంపదలు కూడా అనుగ్రహిస్తాడు. చక్కటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అంతటి అమృతమూర్తి అయినటువంటి మహేశ్వరునికి ఇవే మన నమస్కారములు. నమః పార్వతీ పతయే నమః. ఓం హరహర మహాదేవాయ నమః. 5వ అధ్యాయము గోపాలుని దివ్య కథ. మహేశ్వరుడు పరమ దయాళువు. తననే నమ్మి కొలిచే వారికి ఏ చిన్న ఆపద కలిగినా కూడా తక్షణం రక్షించే అమృతమూర్తి. జీవితంలో ఒక్కసారి ఓం నమ శివాయ అంటే చాలు, అతడిని జీవించినంత కాలము కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు. ఆ స్వామివారి విశ్వపతి అనే భక్తునికి ఈ 5 కథలను అనుగ్రహించాడు కనుక ఈ కథలను నిత్యము చదివేవారు తన అనుగ్రహానికి పాత్రులవుతారని ఆ స్వామివారు సెలవిచ్చాడు. ఒక కాలంలో ఏకనాథపురంలో ఒక గొప్ప శివాలయం ఉండేది. ఆ శివాలయంలో వెలిసినటువంటి శివలింగాన్ని సాక్షాత్తు దేవతలే ప్రతిష్ఠించారు అని చెప్పేవారు. ఆ స్వామివారు ఎంతో మహిమాన్వితమైన చుట్టుపక్కల గ్రామాల్లో పేరు పొందాడు. భక్తులు కట్టుకుని ఆ దేవాలయానికి వచ్చి పరమేశ్వరుని సేవించి వెళ్ళేవారు. ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాసంలో ఆ దేవాలయంలో అద్భుతమైన ఉత్సవాలు జరిగేవి. ఆలయాన్ని రంగురంగుల పువ్వులతో అలంకరించేవారు. ఎన్నో ప్రత్యేక పూజలు చేసేవారు. ఆ ఆలయంలో భిక్షమయ్య అనే పూజారి ఉండేవాడు. అతడు వేదాలన్నీ కూడా ఔపోసన పట్టినవాడని జనం చెప్పుకునేవారు. నమ్మక చమకాలతో నిత్యము కూడా పరమశివుని ఆరాధించేవాడు. అయితే తనకు అన్ని విద్యలు తెలుసునని, ఎంతో గొప్ప పండితునని అతనికి కొంచెం అహంకారం ఉండేది. అయితే ఎంతటి వారికైనా కూడా అహంకారం తగదు కదా. పరమేశ్వరునికి ఇతడి బుద్ధి చెప్పాలి అని అనిపించింది. అప్పుడు ఒక రోజున ఆలయంలో నిత్యము పూజ చేసే పాత్రల్లోని ఒక చిన్న వెండి పాత్ర మాయమైంది. అప్పుడు ఆలయం అంతా కూడా ఎంత వెతికినా కూడా కనబడలేదు. ఆలయంలో గోపాలుడు అనేవాడు చిన్న చిన్న పనులు చేస్తూ కాలం గడిపేవాడు. ఆలయ ఆవరణమంతా కూడా ఊడ్చి నీళ్లు చిమ్మి కడిగేవాడు.
ఏమీ చదువుకోలేకపోయినా కూడా ఎల్లప్పుడూ కూడా ఆ పరమేశ్వరునే ధ్యానిస్తూ కాలం గడిపేవాడు. అయితే భిక్షమయ్య ఈ గోపాలుడే ఆ గిన్నెలను దొంగిలించి ఉంటాడు అని తలచాడు. అప్పుడు సాయంత్రం వాడిని పిలిచి ఇదే విషయం గట్టిగా అడిగాడు. ఎంత గట్టిగా అడిగినా కూడా తాను ఆ పని చెయ్యలేదు అని, తనకు అటువంటి ఉద్దేశమే లేదు అని అన్నాడు ఆ గోపాలుడు. భిక్షమయ్య మాత్రము వాడు చెప్పిన మాటలు నమ్మలేదు. గట్టిగా అరిచి ఆవేశంతో ఊగిపోయాడు. పక్కన ఉన్న కర్ర తీసుకుని గోపాలుని గట్టిగా కొట్టాడు. అలా ఎన్ని దెబ్బలు తిన్నా కూడా గోపాలుడు ఏమాత్రం చలించక చేతులు కట్టుకుని తాను ఆ దొంగతనం చెయ్యలేదు అని అన్నాడు. అయితే ఇక విసుగు వచ్చి భిక్షమయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు గోపాలుడు తన మీద అనవసరంగా నిందపడినందుకు బాధపడుతూ ఆ పరమేశ్వరుణ్ణి తలుస్తూ నిద్రపోయాడు. మరునాటి ఉదయము భిక్షమయ్య గర్భాలయం తలుపులు తీయగానే అక్కడ కనబడినటువంటి దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు శివలింగంపై అనేక చారలు కనబడ్డాయి. వెంటనే జరిగింది భిక్షమయ్యకు అర్థమైంది. తాను గోపాలుణ్ణి కొట్టిన దెబ్బలన్నీ కూడా ఆ స్వామివారు తాను తీసుకున్నాడు. ఎంతటి మహా అపరాధం చేశాను అని తలచాడు. అయితే ఇంతలో పక్కనున్నటువంటి పానవట్టం నుంచి ఒక ఎలుక ఆ గిన్నెను నోట కరుచుకొని వచ్చి అక్కడ వదిలి అంతే వేగంతో వెళ్ళిపోయింది. అప్పుడు భిక్షమయ్యకు ఎంతో బాధ కలిగింది. గోపాల్ని అనవసరంగా కొట్టానని, తన అపరాధం మన్నించమని ఆ పరమశివుని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. అటు తర్వాత ఆ శివలింగానికి పంచామృతాలతో అభిషేకాన్ని చేశాడు. తర్వాత గోపాల్ని పిలిచి తన తప్పు క్షమించమని కూడా వేడుకున్నాడు. పరమేశ్వరునికి కావలసింది పాండిత్యము, సర్వశాస్త్రాలు తెలుసునన్న జ్ఞానము కాదు. ఇవన్నీ ఉన్న అహంకారం ఉన్నట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం కలగదు. పరమేశ్వరునికి కావలసింది స్వచ్ఛమైన నిర్మలమైన భక్తి, ప్రశాంత చిత్తంతో నిష్కల్మష హృదయంతో ఆ స్వామివారిని రోజులో ఒక్కసారి తలచినా చాలు. ఆ స్వామి మనల్ని తప్పక అనుగ్రహిస్తాడు. అంతటి అమృతమూర్తి అయినటువంటి పరమేశ్వరునికి ఇవే మన నమస్కారములు. నమః పార్వతీ పతయే నమః. ఓం హరహర మహాదేవాయ నమః. పరమేశ్వరుని అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.